కన్యా రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంది. విద్యాపరంగా పోటీ పరీక్షల్లో వాళ్ళ పురోగతి బాగుంటుంది. శక్తికి మించిన ఆర్థిక బాధలను నెత్తికెక్కించుకుంటారు. దైవబలం ఎంతో ఉంది. సంతాన విషయంలో మీ ఆశలు నెరవేరుతాయి. మీ మనోధైర్యం ముందు కొండలాంటి సమస్యలు కూడా రాళ్ళలాగా కనబడతాయి. ఆత్మీయ వర్గంతో ఘర్షణలు పడకూడదని ఎంతగానో ఓర్పు వహిస్తారు. అయినా మీ సహనానికి పరీక్షలు ఏర్పడతాయి. ఘర్షణలు అనివార్యం అవుతాయి. అయితే సహోదర వర్గంలో ఒకరు మీకు అండగా నిలుస్తారు. ప్రేమ వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అన్నీ బాగుంటేనే ముందుకు వెళ్ళడం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ వివాహాలు విడాకుల వరకు దారి తీస్తున్నాయి. అవగాహన లోపం, ఈగోలకు పోయి సంసారాన్ని పాడు చేసుకోవద్దు. ఫ్యూచర్ ప్లాన్ లేకుండా ముందుకు వెళ్ళకండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల మాట వింటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇది అందరి విషయంలో కాదు, కొంతమందికి మాత్రమే. ఏది ఎలా ఉన్నా కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులను అమ్మి వేరే చోట స్థిరాస్తులను కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే అవి కొంత ఆలస్యం అవుతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నా ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. గ్రీన్ కార్డ్, H1B వీసా కోసం ప్రయత్నం చేసే వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతాయి. ఇక వివాహం కాదు అనుకున్న సమయంలో మధ్యవర్తి ద్వారా మంచి సంబంధం కుదురుతుంది. ఇంతకు మించి సంబంధం రాదేమో అని సందేహం కలుగుతుంది. అయితే కొంత ఓర్పు వహించండి. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతినిత్యం గణపతి స్వామి వారికి జిల్లేడు ఉతులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రే. తదుపరి తులారాశి.